మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. భాగ్యనగరంలోని ఓ లాడ్జ్లో ఏపీకి చెందిన గవర్నమెంట్ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా? శనివారం రాత్రి 301లో ఏం జరిగింది? హైదరాబాద్లో కుటుంబ సభ్యులు ఉండగా ఆయన హోటల్ గదికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇంతకీ ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అన్నమయ్య జిల్లాకు చెందిన జయప్రకాష్ నారాయణ రాయచోటిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం సెలవులు కావడంతో కూకట్పల్లి బాలాజీ నగర్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే శనివారం రాయచోటి వెళ్తున్నానని చెప్పి కూకట్పల్లి నుండి బయలుదేరిన జయప్రకాష్ నారాయణ అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. ఇక జయప్రకాష్ కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయప్రకాష్ నారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడకు చేరుకున్న ఆయన ఓయో లాడ్జ్లో రూమ్ నెంబర్ 301 గదిలో దిగారు. ఇక ఆదివారం ఉదయం క్లీనింగ్ బాయ్ వెళ్లి గది శుభ్రం చేసేందుకు డోర్ కొట్టినా స్పందించలేదు. విషయాన్ని వెంటనే ఓయో లాడ్జ్ నిర్వాహకులకు తెలిపాడు. వారొచ్చి డోర్ పగలగొట్టి చూడగా జయప్రకాష్ నారాయణ గదిలో మృతి చెందినట్లు గుర్తించారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు జయప్రకాష్ నారాయణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విషం టాబ్లెట్లు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే జయప్రకాష్ నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు ముందు ఏం జరిగింది? కుటుంబంలో గానీ బయట గానీ ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఫైనల్ గా ఈ కేసులో ఏం తేలుతుందో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.